వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంటే అంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకైతే నేను ఈరోజు బట్టలు ఉతుకుతున్నానండి. 3 రోజుల నుండి ఉతకలేదు ఒంట్లో బాగాలేక. ఇప్పుడైతే నేను బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఉదయాన్నే బట్టలు ఉతికితే అన్ని పనులు అయిపోయినట్టేనండి. లేదంటే బట్టలు పెండింగ్లు ఉన్నాయంటే చాలా కష్టం. అందువల్ల మా ఉన్న దగ్గర ప్లేస్ అంతా ధూళి ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల బట్టలు ఉతకడం ఎక్కువ రోజు పని ఉంటుంది. బట్టలు చూసారా ఎంత నల్లగా వస్తుందో. అందువల్ల బట్టలు ఎప్పుడు నేను చేత్తోనే ఉతుక్కుంటానండి. అన్నీ సపరేట్ చేసి వేరు నానబెట్టుకొని వాషింగ్ మిషన్ వేయను. ఎప్పుడూ ఇంట్లో బాగాలేకపోతే తప్ప వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకను అన్నమాట. నేనే బట్టలు చేత్తోనే మంచిగా ఉతుక్కొని నీట్గా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటాను. నాకు వాషింగ్ మిషన్ ఉతకడం ఇష్టం ఉండదు. మనం ఉన్నాలంటే ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చాయి. అప్పుడైతే చేత్తోనే ఉతుక్కుండేవాళ్ళం కదండి. దీనివల్ల ఒంటికి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. కొద్ది కష్టం అనిపించినా చేత్తోనే ఉతుకుతూ ఉంటాను. ఇక నేను బట్టలే కాదండి, వాషింగ్ మిషన్ వేయకుండా బట్టలే కాదు మామూలుగా చేత్తో చేసే పని తడిగుడ్డ పెట్టడం అవి కూడా చేత్తోనే చేస్తాను. అందువల్ల మనకే వర్క్ ఉంటుంది, ఈజీగా పని కూడా అయిపోతుంది. వాషింగ్ మిషన్ బట్టలు నాకు ఎందుకో నచ్చవండి, సరిగా ఉతికినట్టు అనిపించదు. నేను కూర్చొని ఉతుక్కుంటూ ఉంటాను. దీనివల్ల చూసారా ఎంత నల్లగా వస్తుందో. మా సైడ్ ధూళి ఎక్కువ ఉండటం వల్ల బట్టలు ఒక రోజులోనే మార్చిపోతూ ఉంటాయి. అందువల్ల ఉతుక్కోవడం నానబెట్టి ఉతుక్కుంటుంటాను. అందువల్ల బట్టలు ఈజీగా ఎలా ఉతకాలో నేను వీడియోలో చూపించానండి. నీట్గా మనం ఉతికితేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందువల్ల మిషన్లో వేయను. మిషన్లో వేయటం వల్ల వాటర్ కూడా ఎక్కువ పడుతుందండి. అందువల్ల మిషన్లో వేయను. మాకు వాటర్ కూడా చాలా తక్కువ వస్తుందండి. అందువల్ల అలా చేత్తో ఉతుక్కొని చక్కగా జాడించేసి అందులో ఎండబెడుతూ ఉంటాను. దేనన్నా బట్టలు ఉతకలేదండి ఈరోజు ఎక్కువ బట్టలు. ఇంకా కాలు మ్యాట్లు ఉగాది కదండి, అందువల్ల కాలు మ్యాట్లు అవి తీసి అన్నీ ఉతుక్కుంటూ ఉంటాను. అన్నీ వేసాను. మా బాబు హాస్టల్ నుండి తెచ్చిన బట్టలు అవి ఉంటే బ్యాగులు అవి మొత్తం ఉతికాను ఈరోజు. నేను ఇక్కడ ఉతుకుతానండి బట్టలు. నెక్స్ట్ బట్టలు ఉతికేసాక జాడించాక మొత్తం అంతా నీట్గా కడుక్కుంటాను. వంటగదిలోనండి ఆ ప్లేస్. చక్కగా ఉతికేసుకున్నాక అప్పుడు మొత్తం అంతా ఒకసారి కడిగేస్తూ ఉంటాను. బట్టలు ఉతికినప్పుడల్లా డబుల్ పని అవుతుందండి. అందువల్ల బట్టలు ఉతికినప్పుడల్లా వంటగది కడుగుతూనే ఉంటాను. ఇదైతే నేను కూర్చున్నది బాత్రూమ్ అండి. అది మాకు సింక్ ఇక్కడ బట్టలు ఉతకడం ఉంటుంది ప్లేస్. వాషింగ్ మిషన్ అది పెడతాను, ఉతికి ప్లేస్ సరిపోదు లోపల పెట్టడానికి. అందువల్ల ఎప్పుడో ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కువ బట్టలు ఉండి దుప్పట్లు అవి పండగలప్పుడు ఆ టైం అప్పుడు నేను వాషింగ్ మిషన్ వేస్తాను. మామూలుగా అయితే రోజువారీగా ఎప్పుడు ఉతికిస్తుంటాను. అప్పుడు ఉతికిస్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మా బాబు బ్యాగు ఇవన్నీ బట్టలు పట్టుకెళ్ళిన బ్యాగులన్నీ తీసుకొచ్చాడండి హాస్టల్ నుండి. అవన్నీ నేను ఇక సబ్బు పెట్టి చూసారా ఎంత నల్లగా అయిపోయా. ఏమైనా సరే నేను ఇలా చేత్తోనే ఉతుకుతాను. ఇంకా మాప్ పెట్టినా కూడా చేత్తోనే పెడతాను నేను. అప్పుడైతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను అన్ని పనులు చేత్తోనే చేసుకుంటాను. ఇక పచ్చళ్ళు కూడా అలాగే మిక్సీ వేయనండి, నేను నూరుకుంటాను. ఇది రుబ్బుకోవడమే. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళు కూడా అలాగా చేత్తో మనం రుబ్బి ఇంకా హౌస్ వైఫ్ అంటేనే ఈ పనులే ఉంటాయి కదండి. ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకోవటం. ఎంత శ్రమ పడుతున్నా ఇంట్లో వాల్యూ ఉండదండి. మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా హౌస్ వైఫ్ వాల్యూ ఉండదు. ఎంత చేసినా కానీ ఏం చేశారన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయినా నేను ఈ పనులన్నీ నా చేత్తో నేనే చేసుకున్నాను. ఎందుకంటే నాకు నీట్నెస్ ఎక్కువ ఇష్టం, నీట్గా ఉంచుకోవడం ఇష్టం. ఇప్పుడు బట్టలు అప్పుడు ఉతుక్కుంటూ ఉంటాను, ఎప్పటికప్పుడు తడిగుడ్డ పెడుతూ ఉంటాను.
ఇంకా వంటలు అలాగే పిల్లలు చిన్నప్పటి నుండి నాకు ఇదే అలవాటు అండి. పిల్లలు చిన్నప్పటి నుండి నాకు పెళ్ళి అయిన నుండి ఇదే పని చేస్తూ ఉన్నాను. విసుగొచ్చినా కూడా ఇంట్లో ఇచ్చేసినా ఇంట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఎవరు ఏమైనా సపోర్ట్ లేకపోయినా ఏదైనా పని నేను చేసుకుంటూ ఉంటాను. కానీ ఇదంతా నాకు ఒకసారి చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకైనా మన ఆడజన్మ అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి మాత్రం పని చేసుకుంటాను. అంటే అంతే కదండి, హౌస్ వైఫ్ అంటే ఇంకంతే. ఈ పనులు చేసుకోవడం అంటారా, నీ హౌస్ వైఫే కదా ఇంట్లో కూర్చొని ఉంటావు ఏం చేస్తావు అంటారు. కానీ మనం చేస్తున్న కష్టం ఎవరికి తెలియదు. ఎంత చేస్తున్నా ఇంట్లో జీతంలోని పని కదండి. కాకపోతే ఎవరు ఏమనుకున్నా మన కోసం, మన ఇంటి కోసం, మన పిల్లల కోసం, మన భర్త కోసం మనం కష్టపడుతూ ఉంటాము. వాల్యూ లేని పని అని అనిపిస్తుంటుంది ఒకసారి. ఎంత చేసినా వేస్టే కదా అనిపిస్తుంటుంది. వాళ్ళు మా ఆయన అయితే మరీ అంటే వెయిట్ చేసి ఇస్తాం అంటుంటారు. అయినా కానీ ఆ రోజుకి అనుకున్నా కానీ మరుసటి రోజు మళ్ళీ మన పని మామూలేనండి. ఇప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను. నాకు హౌస్ నీట్గా ఉంచుకోవడం, ఎప్పుడప్పుడు చేసుకోవడం నా మొదటి నుండి అలవాటు అండి. ఇంట్లో పని తప్ప ఇంక బయటికి వెళ్ళి ఏం చేయాలని నా వల్ల కాదు. కానీ ఇంట్లో పనిగా చేసుకోవటం అది కూడా తప్పులాగా మాట్లాడతారండి. ఇంట్లోనే చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఖాళీగా ఉంటావు కదా అని అంటుంటారు. కానీ వాళ్ళు అంటుంటారు కానీ నాకు ఒకసారి బాధ అనిపిస్తుంటుంది. ఏం చేసావు అంటుంటారు. మన కష్టాన్ని ఎవరు గుర్తించరండి. కొంతమంది భార్యలకి భర్తలకు భార్యలు అంత చేసినా వాళ్ళకి సింపుల్గా అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు, ఇంట్లోనే ఉంటా ఖాళీగా అని అంటుంటారు. మా ఆయన అయితే ఇంకా ఘోరంగా మాట్లాడతాడు. ఆయన ఎన్నెన్నా మాత్రం ఒక మనిషిలాగా ఇచ్చాడు. మనం ఎన్ని ఇచ్చేసినా ఆడవాళ్ళు కదా, ఇది మీ బాధ్యత, మీరు చెయ్యాలి, దీనికే ఇలాగ అయిపోతారు అని అంటుంటాడు. కానీ నేను అవన్నీ పట్టించుకోనండి. పిల్లల కోసం మనం ఇంకా అవన్నీ ఆలోచించుకొని ఉంటే అవ్వదు కదా. అలాగే ఇంట్లో పని, వంట పని, ఇంటి పని అన్నీ చేసుకుంటాను. ఇంకా బయటకు వెళ్ళి చేసే అంత ఇదిగా నా ఆరోగ్యం సహకరించదండి. అంటే నాకు ఈ మధ్య 3 years పైన నాకు ఫైబ్రాయిడ్స్ వచ్చాయండి. ఫైబ్రాయిడ్స్ అంటారు కదండి, కానీ గర్భాశయంలోని గడ్డల్లాగా వస్తే ఆపరేషన్ చేసుకున్నానండి. చేయించుకున్న దాని నుంచి అస్సలు నేను పని చేయలేకపోతున్నాను. దానివల్ల చాలా సమస్య వచ్చిందండి. ఆరోగ్యం బాగుండట్లేదు. అయినా కానీ నేను ఇంట్లో పని ఎవరు చేస్తే నాకు నచ్చదు. అందుకని నాకు నేను చేసుకుంటాను. ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ మామూలు పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంక బయటికి వెళ్ళి ఏమైనా చెయ్యాలన్నా నాకు అంత ఓపిక ఉండదు. తర్వాత ఇంకా బయటికి వెళ్ళి పని చేసే ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్లో ఎంత పని చేస్తాను కానీ బయట మట్టికి అస్సలు ఏం చేయలేను. అందువల్ల దేనికి ప్రయత్నించను. అందువల్ల అందరూ చీప్గా అనిపిస్తూ ఉంటుందేమో మరి. అయినా ఆడదానికి ఏంటంటే సంపాదించి ఏదైనా ఉండాలి, లేదంటే తల్లిదండ్రుల నుండి మంచిగా తల్లిదండ్రులకు సపోర్ట్ చేసే భర్తలు ఉంటే ఆ లైఫ్ మంచిగా ఉంటుంది. కానీ నా లైఫ్కి ఏమీ అలాంటివి ఏమి లేవండి. నా తమ్ముడు నా ఆస్తి ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు. అలాగే నా భర్త అన్నీ ఏం పట్టించుకోడు. ఇంకా ఆయన చేసిన ఉద్యోగం అతను సరదాలకి సంతోషాలకి సరిపోద్దండి, ఎంజాయ్ చేయడానికి. ఇంక పిల్లలు చూస్తే ఇంక పిల్లల వల్ల ఇంకా అలా జీవితం గడుపుతూ ఉంటానండి పిల్లల కోసమని. ఇంకా నా తల్లిదండ్రులు చూస్తే నాకు పెంచిన లోపల పెళ్లి చేసిన లోపల అంటే పెంచుకున్న మా పిన్ని చిన్న